రోజు రాజోలి ప్రాజెక్ట్ సంబంధించి రైతుల బాధలను చూసి రైతులకు జరిగే అన్యాయాన్ని చూసి ఈరోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం దాదాపు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో భూమి పూజ చేయడం జరిగింది. భూమి పూజ చేసిన తర్వాత ఈ రోజుకి రైతుల భూములన్నీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళతో సంతకాలు పెట్టి చేసుకొని వాళ్ళ భూముల్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ రిజిస్టర్ ఆఫీసుల్లో కానీ రెడ్ మార్కులో పెట్టినారు. ఆ భూములకు పరిహారం ఇవ్వలేదు. ఏదన్నా వాళ్ళు పై చదువులు కానీ లేదా పెళ్ళిళ్ళ విషయంలో ఏదైనా భూములు ఎవరికైనా అమ్ముకోవాలన్నా లేకపోతే ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా ఆ భూములు కొనలేని పరిస్థితి, అమ్మలేని పరిస్థితి. ఈరోజు రైతులు చాలా అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళకు నిజంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రాజెక్టు విషయంలో వాళ్ళకు చేతనైతే పరిహారం ఇచ్చి ఆదుకోవాలా, లేదంటే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని మేము చేపట్టి వాళ్ళకు పరిహారం కూడా పెంచి కూడా ఇస్తామని కూడా ఈ పాదయాత్రలో చెప్పాలనేది మా ముఖ్య ఉద్దేశము. గతంలో చంద్రబాబు నాయుడు గారు జోన్ 5 మీటింగ్ వచ్చినప్పుడు కూడా బద్వేల్లో రైతులను పిలుచుకొని పోయి సార్తో మాట్లాడియడం జరిగింది చంద్రబాబు నాయుడు గారితో. ఆ రోజు క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ముందు మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని రాండి, ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో రాజోల్ ప్రాజెక్ట్ సంబంధించిన భూముల పరిహారం నేను ఖచ్చితంగా పెంచి ఇస్తానని కూడా ఆ రోజు మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి రైతులను ఆదుకోవాలా, రైతుల్ని బాగా రైతు రాజ్యం రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి రావాలని ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. రైతుల కోసం ఈరోజు రాజోల్ ప్రాజెక్టు ముప్పవాసుల కోసం నేను ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది.